కర్ణయుగ్మమున నీ కథలు సోకిన చాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, తోరంపు కడియాలు తొడిగినట్లు మునసి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు, చెలువమైన తురాయి చెక్కినట్లు గళము నవ్వగనామ స్మరణ కలిగిన చాలు, వింతగా ఘంటీలు వేసినట్లు ఓనిని నుగలుచుటే సర్వభూషణంబులు ఇతర భూషణముల నిత్స గింపనేలా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావం: ఓ నరసింహ, రెండు చెవులలోని పవిత్రమైన కథలు సోకితే చాలు, చెవులకు ఎన్నో జతల పెద్ద పోగులు పెట్టినట్లు. చేతులెత్తుతూ పూజ చేస్తే చాలు, చేతులకు అందమైన కడియాలు తొడిగినట్లు. ఆసక్తితో తల వంచి మొక్కగలిగితే చాలు, నాణ్యమైన కిరీటం పెట్టినట్లు. కంఠం నొవ్వగా నామస్మరణ చేసిన చాలు, వింతగా మెడలో హారాలు వేసినట్లు. ప్రయత్నించి నిన్ను ఆరాధించడమే అన్ని భూషణముల అలంకారముతో సమానం. ఇతర భూషణములను కోరడం ఎందుకు? అవన్నీ స్వామివారి సేవ ముందు దిగదుడిపే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు శేషప్ప.